జూబ్లీహిల్స్ బైపోల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. ఫేక్ ప్రచారం, పెయిడ్ సర్వేలను నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు దూరం పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2 ఏళ్ల ప్రభుత్వ పాలనకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ కు మించి నమోదైంది. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం బెడిసికొట్టగా పెయిడ్ సర్వేలు తుస్సుమన్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిన ఓట్ షేర్, మెజార్టీ లెక్కలు ఫైనల్ రిజల్ట్ లో తలకిందులయ్యాయి. ఈ నియోజకవర్గంలో చాలా సర్వే సంస్థలు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంటోందని, మెజార్టీ తేడా కేవలం 10,000 లోపే ఉంటుందని చెప్పాయి. కాంగ్రెస్ కు 40 నుంచి 48% మధ్యనే ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో రికార్డు మెజార్టీని సాధించారు. 51% ఓట్లను సాధించి సర్వేల అంచనాలన్నింటినీ పటాపంచలు చేశారు. కొన్ని సర్వే సంస్థలు పోలింగ్ సరళిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని రిజల్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై V6 వెలుగు నిర్వహించిన సర్వే తుది ఫలితాల సరళికి అత్యంత దగ్గరగా నిలిచింది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 10,000 లోపు మెజార్టీ ఉంటుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. 48% లోపే ఓట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే V6 వెలుగు సర్వే మాత్రం ఫలితానికి దగ్గరగా అంచనా వేసింది. 50 నుంచి 55% ఓట్లను అధికార పార్టీ అభ్యర్థి సాధిస్తారని లెక్కగట్టింది. ఫైనల్ ఫలితంలో ఆ మార్క్ స్పష్టంగా కనిపించింది. V6 వెలుగు సర్వేలో క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం, శాంపిల్ పరిమాణం, విశ్లేషణ పద్ధతులు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో ఫైనల్ రిజల్ట్ తో ప్రూవ్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి వచ్చే ఓట్ల శాతం సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అన్ని సర్వే సంస్థలు ముక్త కంఠంతో చెప్పగా అదే జరిగింది. గత ఎన్నికల్లో 14.14%తో 25,866 ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి కేవలం 6 నుంచి 9.31% మధ్య ఓట్లు పొందనుందని అంచనా వేశాయి. అదే స్థాయిలో 8.76% ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో 42%కి పైగా ఓట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే దాన్ని తలకిందులు చేస్తూ 38%కి ఆ పార్టీ పరిమితమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న ఫేక్ ప్రచారం బూమరాంగ్ అయింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆ పార్టీ సర్క్యులేట్ చేసిన ఫేక్ వీడియో, నకిలీ క్లిప్పింగ్స్ ను జనం తిప్పికొట్టారు. గూబ గుయ్యమనిపించారు. తమ అభ్యర్థి గెలుస్తారని, తమకు పోటీ లేదనే విధంగా గులాబీ టీం చూపించిన చిత్ర విచిత్రాలు ఆ పార్టీకే ఎదురు తిరిగాయి. కేవలం భావోద్వేగాలను, అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకున్నందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో V6 వెలుగు దినపత్రిక లోగోలతో నకిలీ వీడియో క్లిప్పింగ్స్, తప్పుడు వార్తలను బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం సృష్టించి వైరల్ చేసింది. తమ అభ్యర్థికి అనుకూలంగా, ప్రత్యర్థికి వ్యతిరేకంగా అవాస్తవాలను సోషల్ మీడియాలో తిప్పింది. దీనిపై V6 వెలుగు యాజమాన్యం తక్షణమే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ లోగోతో వస్తున్న ఫేక్ వీడియోలను, తప్పుడు వార్తలను నమ్మొద్దని ఓటర్లను అప్రమత్తం చేసింది. బైపోల్ కు ముందు వచ్చిన కొన్ని పెయిడ్ సర్వేలు తుది ఫలితంలో తుస్సుమన్నాయి. ఈ సర్వేలతో తమ అభ్యర్థికే విజయం దక్కుతుందని, గట్టి పోటీ ఇస్తున్నామని బీఆర్ఎస్ వర్గాలు పదే పదే ప్రచారం చేసుకున్నాయి. అయితే ఈ పెయిడ్ సర్వేలు క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు దూరంగా కేవలం కొందరిలో మానసిక ఉత్సాహాన్ని కలిగించే ఉద్దేశంతోనే రూపొందించినట్లు ఓట్ల లెక్కింపులో బట్టబయలైంది. డబ్బులిచ్చి తమకు అనుకూలంగా ఫలితాలను రాబట్టుకోవడానికి చేసిన ఇలాంటి ప్రయత్నాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.